హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అండ్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు. ఓకే, అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అడగచ్చు. అండ్ ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో ఈరోజు మీ పర్సన్ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి అండ్ మీరు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, మీ పర్సన్ చాలా ప్యాషనేట్ ఎనర్జీతో ఉన్నారు. స్పిరిచువల్ అవేకనింగ్ ఏదో జరిగింది మీ పర్సన్కి. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఒక విషయానికి బాగా స్ట్రాంగ్గా స్టిక్ అయి ఉన్నారు. అది ఎలాంటి విషయమో ఏంటో మనకు తెలియదు, కానీ అది ఏంటంటే అది వదులుకోవాలని లేదు, ఉంచాలని లేదు, ఉండాలని లేదు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్ ఏదో ఒకటి ఉంది. దానికి బాగా టైం ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు అండ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఆ విషయానికి సంబంధించి. అండ్ జస్టిస్, ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, తులారాశి జస్టిస్ చేస్తుంది మీకు. జస్టిస్కి సంబంధించింది ఏదో రాబోతుంది. మేబీ కోర్ట్ కేసుల్లో అది ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి జడ్జిమెంట్ రాబోతుంది. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనకి మీ పర్సన్ ఇంకా పాస్ట్ ఎనర్జీస్కి స్టిక్ అయి ఉన్నారు అండ్ మనీ సేవ్ చేస్తున్నారు. మేబీ మీ పర్సన్ ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఏ రిలేషన్కి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నారు. సో ఇక్కడ కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉందంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ పోయిన తర్వాత మైండ్ మళ్ళీ పీస్ఫుల్గా ఉంటుంది. అప్పుడు ఏవైతే రిలేషన్స్ ఇప్పుడు వద్దనుకుంటున్నారో ఆ రిలేషన్స్ని అన్నిటినీ కూడా మళ్ళీ తన లైఫ్లోకి ఇన్వైట్ చేస్తారు. 10 ఆఫ్ పెంటికల్స్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోరుకుంటున్నారు మీ పర్సన్. అండ్ ఇది ఒక మ్యారేజ్, ఫ్యామిలీ లాంటి ఎనర్జీ. 9 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ, ఇది మీ ఎనర్జీ. ఓకే, మేబీ మీరు మీ పర్సన్కి 24 అవర్స్ మీ పర్సన్ మైండ్లో ఉంటున్న పర్సన్ మీరే అనుకుంటా. ఓకే, వై? బికాజ్ ఇక్కడ మీ పర్సన్ ఆలోచించేది ఒక పర్సన్ కోసం. ఆ పర్సన్ ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్, అబండెన్స్ అండ్ ఇండిపెండెంట్ పర్సన్ అనమాట. సో ఆ పర్సన్ మేబీ మీ ఎనర్జీస్కి మ్యాచ్ అవుతుంది ఆ ఎనర్జీ. ఓకే, సో బిహైండ్ ద డెక్ ఏస్ ఆఫ్ కప్స్, న్యూ లవ్, కమ్యూనికేషన్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, న్యూ లవ్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి వస్తుంది. బట్ మీ పర్సన్ లైఫ్లో న్యూ లవ్ ఎవరు అంటే అది మీరే, వేరే అదర్ పర్సన్ ఎవరు లేరు ప్రజెంట్. సో నెక్స్ట్ మీ ఎనర్జీస్ చెక్ చేద్దాం. టవర్ కార్డ్, సడన్ చేంజెస్ ఏవో రాబోతున్నాయి మీ లైఫ్లో. ఒక రిలేషన్షిప్స్ ఎండింగ్ కానీ, డిజాస్టర్స్ కానీ, అవేకనింగ్ కానీ ఏదో ఒకటి జరగబోతుంది మీ లైఫ్లో. కంప్లీట్లీ చేంజ్ అవబోతుంది మీ లైఫ్. టవర్ కార్డ్ ఫాలోడ్ బై నైట్ ఆఫ్ పెంటికల్స్. ఓకే, ఫైనాన్షియల్ గ్రోత్ ఏదో రాబోతుంది, ఫైనాన్షియల్ ఆపర్చునిటీ ఏదో రాబోతుంది. ఓకే,
హార్డ్ వర్క్ చేస్తున్నారు మీరు, గుడ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఏదో చేయబోతున్నారు, అండ్ ఏదో అచీవ్మెంట్ కూడా ఏదో రాబోతుంది మీ లైఫ్లో. అండ్ ఇది స్ట్రాంగ్ ఎయిర్ ఎనర్జీ, కన్యారాశి ఎనర్జీ. సో ఇక్కడ ఏంటంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేసేది మీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం. సో ఆ చేంజ్ రాబోతుంది, అండ్ నెక్స్ట్ 48 అవర్స్లో మీకు ఏదో మనీ కూడా రాబోతుంది లార్జ్ క్వాంటిటీస్లో. నెక్స్ట్ 48 కాకపోతే నెక్స్ట్ 5 డేస్లో అయినా తప్పకుండా వస్తుంది మనీ ఆపర్చునిటీ, మనీ వస్తుంది మీ దగ్గర. 6 ఆఫ్ కప్స్, రీయూనియన్ కోరుకుంటున్నారు మీరు, అండ్ హ్యాపీ మెమరీస్ చూస్తారు నెక్స్ట్ 48 అవర్స్లో. ఓకే, అండ్ అగైన్ జస్టిస్, డబుల్ క్లారిఫికేషన్, జస్టిస్, ట్రూత్ ఏదో రివీల్ చేయబోతున్నారు మీ పర్సన్, అండ్ ఏదో విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఎవరైనా కోర్ట్ రిలేటెడ్ మ్యాటర్స్లో కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే అది కూడా ఆ కేసు కూడా మీకు ఫేవరబుల్గా రాబోతుంది. ఆ కేసు కాదు, సారీ, జడ్జ్మెంట్. అండ్ 8 ఆఫ్ కాయిన్స్, హార్డ్ వర్క్ చేస్తున్నారు మళ్ళీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసమే. ఎక్కువ మనకి కాయిన్స్ కార్డ్సే ఎక్కువ వస్తాయి ఇక్కడ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కార్డ్స్ ఎక్కువ వస్తాయి. అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్, స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, సింహరాశి, న్యాచురల్ లీడర్. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ చాలా స్టబర్న్ పర్సన్. ఇది మీరు మీకోసం తీస్తే ఈ కార్డ్ వచ్చింది. మేబీ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో మేష, సింహ, ధనుష్ రాశుల వాళ్ళు ఉన్నట్టున్నారు, అండ్ కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు. ఇక్కడ ఓన్లీ ఫైనాన్షియల్ కండిషన్ పైన ఫోకస్ పెట్టారు మీరు అండ్ మీ పర్సన్ కూడా. ఓకే, సో వేరే విషయాలకి అసలు టైమే లేదు మీ ఇద్దరికి కూడా చెప్పాలంటే. ఖాళీగా ఉన్నప్పుడు ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్స్ కోసం, మిగతా టైం అంతా కూడా మీరు కెరీర్ ఫోకస్డ్ ఉన్నారు, ఫైనాన్సెస్ మీద ఫోకస్ ఎక్కువ పెడుతున్నారు, మీ ఫైనాన్సెస్ మీద. ఎస్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, వెల్త్, బిజినెస్, లీడర్షిప్, సెక్యూరిటీ. ఓకే, డిసిప్లిన్డ్ పర్సన్, డిసిప్లిన్డ్ ఉంటున్నారు మీరు ఇద్దరు కూడా, అండ్ ఓన్లీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ ఉంటుంది మీ ఇద్దరిది. అండ్ విజ్డమ్ అయితే చూడబోతున్నారు ఇద్దరు కూడా, అండ్ హై లెవెల్ కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు మీ పర్సన్, ఇవ్వబోతున్నారు ఈసారి. ఎప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే అదే. సో మీ పర్సన్ మీకు అది ఇవ్వబోతున్నారు. లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంచాలి అని చూస్తున్నారు మీ పర్సన్. కొంతమంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు వాళ్ళకి. సో అలాంటి ఎనర్జీస్ కూడా ఇక్కడ వస్తున్నాయి ఈరోజు. సో మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ లైఫ్, ఇది కూడా అగైన్ స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేష రాశి. ప్రోగ్రెస్ కనిపిస్తుంది ఇటు మీ రిలేషన్షిప్లో అండ్ మీ ఫైనాన్షియల్ కండిషన్లో అండ్ మీ లైఫ్లో టోటల్గా ప్రోగ్రెస్ అనేది కనిపిస్తుంది. అందుకే మీకు ఇక్కడ హై లెవెల్ కమిట్మెంట్ కార్డ్ వచ్చింది, హెరోఫెంట్. 6 ఆఫ్ వాండ్స్, విక్టరీ, పబ్లిక్ రికగ్నిషన్, ప్రోగ్రెస్ అగైన్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ రాబోతున్నాయి మీ లైఫ్లో. చాలా చేంజెస్ రాబోతున్నాయి ఇక్కడ మనకి టవర్ కార్డ్ వచ్చింది, అందుకే సడన్ చేంజెస్ చాలా రాబోతున్నాయి. సో అందుకే అన్ని ప్రోగ్రెస్ రిలేటెడ్ కార్డ్సే వస్తున్నాయి. అగైన్ హై ప్రీస్టెస్, ఇది స్ట్రాంగ్ వాటర్ ఎనర్జీ. కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశులకి సంబంధించిన ఎనర్జీ ఇది. సేక్రెడ్ నాలెడ్జ్ ఉంటుంది, స్పిరిచువల్ పర్సన్ మీరు. సో మీరు ఒక స్పిరిచువల్ పర్సన్. మీకు ఈ మధ్య ఒక 1 year నుండి నేమ్ అండ్ ఫేమ్ వచ్చింది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వచ్చింది, అండ్ మీరు ఒక ట్రెజర్ బాక్స్ లా కనిపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి. అసలు చాలా ఇంప్రూవ్ అయిపోయారు, ఒక ఎంప్రెస్ లా కనిపిస్తున్నారు, ఒక స్టార్ లా కనిపిస్తున్నారు. అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ ఇది. మీ పర్సన్ డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ అయితే మీరు డివైన్ ఫెమినిన్ ఎనర్జీ. ఓకే, ట్విన్ ఫ్లేమ్, సోల్మేట్ కనెక్షన్, మూవింగ్ ఆన్, సంబడి ఈజ్ మూవింగ్ ఆన్, పర్సనల్ సెట్ బ్యాక్స్ ఏవో ఉన్నాయి, సెల్ఫ్ ఫర్గివ్నెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్కి. ఇది వృశ్చిక రాశి ఎనర్జీ. ఓకే, అండ్ 5 ఆఫ్ సోర్డ్స్ ఇక్కడ మనకి
డిసగ్రీమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. మీ ఇద్దరి మధ్య డిబేట్స్ జరిగి ఉండొచ్చు, లేదా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగి ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఏదో వచ్చింది కనిపిస్తుంది. అండ్ మేనిఫెస్టేషన్ కార్డ్ ద మెజిషియన్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది ఇప్పుడు మీ ఇద్దరికి కూడా. మీ రిలేషన్షిప్ తప్పకుండా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. లైఫ్ లాంగ్ మీరిద్దరూ కలిసి ఉండబోతున్నారు యాజ్ లైఫ్ పార్ట్నర్స్ అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది. అదే మేనిఫెస్టేషన్ చేస్తున్నారు మీరు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ తప్పకుండా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, నెక్స్ట్ 3 months to 1 year లోపు తప్పకుండా ఈ మేనిఫెస్టేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఎంపరర్ కార్డ్, ఇది ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్, అంటే స్ట్రాంగ్ ఫైర్ ఎనర్జీ, మేషరాశి. ఓకే, డిసిప్లిన్ పర్సన్. అండ్ మీ పర్సన్ అయి ఉండొచ్చు ఈ ఎనర్జీ, లేదా మీ సైడ్ కానీ మీ పర్సన్ సైడ్ కానీ ఒక ఫాదర్లీ ఫిగర్ ఎవరో మీకు ఆబ్జెక్షన్ చెప్పచ్చు, లేదా మీ పర్సన్కి ఒక ఫాదర్లీ ఫిగర్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండి ఉండొచ్చు. ఫాదర్ ఉంటారు కదా మెయిన్ ఫ్యామిలీలో, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మీ పర్సన్కి ఉండుండొచ్చు, లేదా మీకు ఉండొచ్చు. అండ్ డిటాచ్డ్ ఉన్నారు, డిస్కనెక్టెడ్ ఉన్నారు మీ పర్సన్. మీకు 4 of Cups, కర్కాటక రాశి ఎనర్జీ. ఓకే, సో రెస్ట్లెస్నెస్ అయితే కనిపిస్తుంది, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ రెస్ట్లెస్నెస్ చూస్తున్నారు. అండ్ అగైన్ ప్రోగ్రెస్, మీ రిలేషన్లో అండ్ మీ లైఫ్లో ప్రోగ్రెస్ అనేది రాబోతుంది విత్ చారియట్ కార్డ్. కరేజ్ అండ్ విక్టరీ, టెంపరెన్స్. సో అసలు ఈ చేంజెస్ అన్నీ చూడాలి అని అంటే మీరు పేషెన్స్తో వెయిట్ చేయాలని చెప్తున్నారు ఏంజిల్స్ ఇక్కడ. ఓకే, హ్యావ్ పేషెన్స్ అండ్ హార్మనీ అండ్ బ్యాలెన్స్ అయితే రాబోతుంది మీ లైఫ్కి. ఓకే, సో మీ పర్సన్ తనకున్న టాక్సిక్ రిలేషన్స్ అన్నిటినీ వదిలి మీ వైపు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. కొంతమంది ఆ టాక్సిక్ రిలేషన్స్ ఉన్నా కూడా మీ రిలేషన్ని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఇలా 2 groups ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ షేరింగ్ రీసోర్సెస్. ఇక్కడ మీకు మీ పర్సన్ ఫైనాన్షియలీ హెల్ప్ చేయొచ్చు, లేదా మీరే మీ పర్సన్కి ఫైనాన్షియల్లీ హెల్ప్ చేయొచ్చు. ఆ ఫోకస్ మొత్తం మీ పర్సన్కి ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ పైనే ఉంది కాబట్టి ఆ హెల్ప్ అయితే మిమ్మల్ని తప్పకుండా అడుగుతారు అండ్ మీరు కూడా ఆ హెల్ప్ అయితే చేస్తారు. ఓకే, ఈ రిలేషన్షిప్కి మంచి ఫ్యూచర్ అయితే ఉంది. ఎస్, 4 of Wands, హార్మనీ, ఎంగేజ్మెంట్స్, రీయూనియన్స్, డొమెస్టిక్ హ్యాపీనెస్, మ్యారేజ్. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. కామెంట్ సెక్షన్లో 4444 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ ఇక్కడ అన్ని రాసులు వచ్చాయి, ఇంచుమించు 12 రాసులు కూడా వచ్చాయి ఈరోజు ఎనర్జీస్. ఓకే, బిహైండ్ ద డెక్ 7 of Wands. ఛాలెంజింగ్ లైఫ్ లాగా అనిపిస్తుంది మీ పర్సన్కి ఇప్పుడు ప్రజెంట్. తన లైఫ్ అట్లా అనిపిస్తుంది. మెయింటైనింగ్ కంట్రోల్లో ఉంటున్నారు, చాలా తన కంట్రోల్లో తను ఉంటున్నారు. సిచ్యువేషన్స్ని కూడా కంట్రోల్ చేసుకుంటూ బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు ప్రజెంట్. ఎందుకు అదంతా అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి, మీ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. బట్ మీ రిలేషన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ఉద్దేశం అయితే లేదు మీ పర్సన్కి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోండి. ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్. ఓకే, సో వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకే, రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ 6 of Wands ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.